ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం ఉన్న సమయంలో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో లిక్కర్ విక్రయించిన విషయం తెలిసిందే. జగన్ ప్రభుత్వం ఉన్నంత వరకు మద్యం దుకాణాలు వైసీపీ ప్రభుత్వం చేతిలోనే ఉండేవి. గతంలో దేశంలోని ప్రముఖ బ్రాండ్లు మద్యం ఆంధ్రప్రదేశ్లో విక్రయించారు. అయితే జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత విచిత్రమైన పేర్లతో ఆంధ్రప్రదేశ్లో బ్రాందీ, విస్కీ, బీర్లు, జిన్ను, రమ్ము విక్రయించారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కొలువు తీరడం, చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో కథ మారుతోంది. ప్రభుత్వం ఆధీనంలో ఉన్న మద్యం దుకాణాలకు మంగళం పాడేసి ప్రైవేటు వ్యక్తులకు మద్యం విక్రయాల లైసెన్స్ ఇవ్వాలని చంద్రబాబు ప్రభుత్వం ఆలోచిస్తుందని తెలిసింది. అయితే చంద్రబాబు ప్రభుత్వం ఈ విషయంలో చర్చలు జరుపుతోందని, త్వరలో నిర్ణయం తీసుకుంటారనే టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం అసలు కథ మొదలుపెట్టింది. వైసీపీ ప్రభుత్వంలో మద్యం సరఫరా చేసిన కంపెనీలు ఎన్ని? ఆ కంపెనీల యజమానులు ఎవరు? ఆ కంపెనీలకు మద్యం సరఫరా చేయాలని మీకు ఆదేశాలు ఇచ్చింది ఎవరు? ఆ మద్యం కంపెనీలు ఎక్కడెక్కడ ఉన్నాయి? ఆ మద్యం కంపెనీ ఎప్పుడు పెట్టారు? ప్రస్తుతం ఆ కంపెనీల కార్యాలయాలు ఎక్కడ ఉన్నాయి అంటూ ఆంధ్రప్రదేశ్లోని చంద్రబాబు ప్రభుత్వం వివరాలు సేకరిస్తుందని సమాచారం. ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖకు చెందిన కొందరు సీనియర్ అధికారుల నుంచి చంద్రబాబు ప్రభుత్వం వివరాలు సేకరిస్తోందని, వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎంపీగా ఉన్న ఓ వ్యక్తి, ఆయన అల్లుడు కలిసి కొన్ని బినామీ వ్యక్తుల పేర్లతో కొన్ని బోగస్ లిక్కర్ కంపెనీలు పెట్టించారని, ఆ కంపెనీల పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మద్యం సరఫరా చేయించారని ఎక్సైజ్ శాఖలోని కొందరు అధికారులు చంద్రబాబు ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారని తెలుస్తోంది. అలాగే రాయలసీమకు చెందిన ఓ ఎంపీ నంద్యాల, కృష్ణా జిల్లాలోని డిస్టిలరీలను లీజుకు తీసుకొని కొత్త బ్రాండ్ల మద్యం తయారు చేయించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సరఫరా చేశారని, అదే మద్యం ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రభుత్వ మద్యం దుకాణాల్లో విక్రయించారని ఆరోపణలు ఉన్నాయి. ఎక్సైజ్ శాఖలోని కొందరు అధికారులు అప్పటి వైసీపీ ప్రభుత్వానికి పూర్తిగా సహకరించారని ఆరోపణలు ఉన్నాయి. ఢిల్లీ మద్యం కుంభకోణం స్కామ్లో అరెస్ట్ అయిన ఓ వ్యక్తి కూడా ఆంధ్రప్రదేశ్ మద్యం సరఫరా కంపెనీల్లో చక్రం తిప్పారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత వైసీపీ ప్రభుత్వం వేల కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ జరిగిందని ఎక్సైజ్ శాఖకు చెందిన కొందరు అధికారులు ఆరోపిస్తున్నారు. ఎక్సైజ్ శాఖలోని కొందరు అధికారులు ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వానికి పూర్తి సమాచారం ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణంపై సిబిఐ, ఈడీతో విచారణ జరిపించాలని చంద్రబాబు ప్రభుత్వం ఆలోచిస్తోందని వెలుగు చూడటంతో ఇంతకాలం అప్పటి వైసీపీ ప్రభుత్వానికి సహకరించిన ఎక్సైజ్ శాఖ అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని టాకు. గత వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ నాయకులకు అనుకూలంగా పనిచేసిన ఎక్సైజ్ అధికారులకు దడ మొదలైందని సమాచారం.